తన బిడ్డని కోల్పోయినప్పుడు మానసిక వేదన ఎలా ఉంటుందో తొలిసారిగా ముక్కు అవినాష్ చెప్పారు. తాము ఒకటనుకుంటే భగవంతుడు మరోలా రాసిపెట్టారని అవినాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ముక్కు అవినాష్కి జబర్దస్త్ షో గుర్తింపు తీసుకొచ్చింది. అయితే బిగ్ బాస్ 4లో పాల్గొన్న తర్వాత అవినాష్ కెరీర్లో మరింత బిజీ అయ్యారు. 4 రాళ్లు వెనకేసుకుంటున్నాడు. జబర్దస్త్ ఆఫర్స్ రాకముందు కోవిడ్ సమయంలో అవినాష్ తీవ్ర మానసిక వేదన అనుభవించారట. అయితే శ్రీముఖి, చమ్మక్ చంద్ర లాంటి వాళ్ళు కూడా సహాయం చేయడంతో బిగ్ బాస్ హౌస్కి వెళ్లి మరింత పాపులర్ అయ్యారు అంటూ తెలుస్తోంది. అవినాష్ భార్య పేరు అనూజ. 2021లో వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే గత ఏడాది అవినాష్, అనూజ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్టుగా సంతోషంగా ప్రకటించారు. సీమంతం, మెటర్నిటీ ఫోటోషూట్స్ కూడా చాలా గ్రాండ్‌గా అయితే జరిపారు. ఇక ముక్కు అవినాష్‌కి కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. మరికొన్ని రోజుల్లోనే తన భార్య బిడ్డకి జన్మనివ్వబోతోంది అనే విషయంలో ఉండగా ఈ విషాదం చోటు చేసుకుంది. గర్భంలోనే శిశువు మరణించింది. దీంతో ముక్కు అవినాష్ కుటుంబంలో తీరని ఆవేదన మిగిలింది. తన బిడ్డని కోల్పోయినప్పుడు ముక్కు అవినాష్ ఎంతటి ఆవేదన అనుభవించారో తొలిసారి చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో అవినాష్ మాట్లాడుతూ, "నా బిడ్డ మరణించినప్పుడు ఇండస్ట్రీ నుంచి చాలా మంది స్నేహితులు కాల్స్ చేశారు. నేను మాట్లాడే స్థితిలో లేను. నా జీవితంలో కరిగిపోయిన మేఘం లాంటి సంఘటన అది. మేము ఒక విధంగా అనుకున్నదే దేవుడు మరోలా మాకిచ్చారు. భవిష్యత్తులో మాకేదైనా జరుగుతుందేమోననే ఆశాభావంతో ఉన్నట్టుగా అవినాష్ అన్నారు. ఎవరు ఏమీ అడగవద్దని చెప్పా. కానీ నా మీద అభిమానంతో, మానవత్వంతో చాలా మంది కాల్స్ చేశారు. వాళ్ళందరి కేరింగ్‌కి రుణపడి ఉంటాను. మా మీద అంత ప్రేమ చూపించిన వారందరికీ ధన్యవాదాలని ముక్కు అవినాష్ తెలిపారు. అవినాష్ అతని బాధని కూడా మనసులోనే దాచుకుని అందరినీ నవ్వించేలా షోలో పాల్గొన్నారు. టీవీ కార్యక్రమాలకి హాజరవుతున్నారు. ముక్కు అవినాష్‌కి శ్రీముఖి బాగా క్లోజ్. అవినాష్‌కి ఆమె ఆర్థికంగా సాయం కూడా చేస్తుంది. శ్రీముఖితో కలిసి బుల్లితెరపై అవినాష్ నవ్వులు పూయిస్తూ ఉంటారు. అలాంటి ఆయన దగ్గర ఇలా నెగెటివ్‌గా జరగడం చాలా బాధాకరం అంటూ అందరూ కూడా తొందరగా ఆయన ఈ బాధ నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నారు.